ఈరోజు నేను మీకు కార్తీక మాసంలో కంపల్సరీ తినాల్సిన కంద బచ్చల రెసిపీ అయితే చెప్పబోతున్నా. ముందుగా కంద బచ్చని నీట్గా ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోండి. సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టండి. విజిల్ 2 to 3 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. కడాయి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపులు వేసుకుందాం. లోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. కంద బచ్చలి రెడీ అయిపోయింది. మొత్తం చల్లారిపోయాక లాస్ట్లో కొంచెం ఆవపిండి వేసుకొని తిప్పేసి మగ్గనిచ్చేయండి. స్టవ్ కట్టేసాక చల్లారిపోయాకనే వేయండి. ఆవపిండి ఏదంటే చేదు వస్తుంది. ఓకే.